హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన పాస్తా, మష్రూమ్, చికెన్ మూడు కలిపిన కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ 60 వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట. ముందుగా అయితే ఒక కళాయి పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలి. దీనికి ఎక్కువ పడుతుంది. దాంట్లో 2 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసి కొంచెం క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత శుభ్రంగా కడుక్కున్న చికెన్, ఓన్లీ మాంసం, మెత్తటి మాంసం ఉంటుంది కదా, అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పీసులుగా చేసి ఇందులో అయితే వేసేసుకొని నూనెలో అయితే మగ్గిచ్చేసుకోవాలన్నమాట. చిటికెలు ఉడికిపోతుందండి మాంసము. ఈ చికెన్ అయితే ఇలా సన్నగా కట్ చేస్తే మరీను ఇంకా తొందరగా ఉడికిపోతుంది అనమాట. మీకు తెలియంది అయితే ఏం లేదు. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియోలు అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఒంట్లో బాగోలేదు, అందుకే వీడియోలు పెట్టడం కుదరట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే పసుపు కూడా వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇది వచ్చేసి ధనియాల పొడి, 2 మాజీలు అనమాట. మాజీలు అంటే ఇంతకుముందు వీడియోలో చూపించాను, చూసే ఉంటారు. ఇది గరం మసాలా, ఇది వచ్చేసి గరం మసాలా అన్నమాట. ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకుంటే చాలా టేస్ట్ అవుతుంది. ఈ మాజీ వేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఇలా ఈ పాస్తాలకి ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఇది వాడుతూ ఉంటారనమాట. స్పెషల్ టేస్ట్ వచ్చింది. అలాగే మసాలాలు కూడా ఎక్కువగానే వాడతారు, ఎందుకంటే కారం వాడరు అనమాట. ఉప్పు మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. క్రీముల్లో కూడా ఉప్పులు ఉంటాయి, లైట్గా తగ్గి చేసుకోవాలి. ఈ కూర మట్టుకు మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి పెప్పర్ అనమాట, అదే మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి. ఇదేమో టమాటా పేస్ట్ కొంచెం వేసుకున్న, ఒక ప్యాకెట్ అంత వేసుకున్నాను. చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి ఒక 100 గ్రాములు అనుకోండి, అంత అయితే వేసుకున్నా. ఎందుకంటే ఎక్కువ వేయకూడదు. మష్రూమ్స్ ఒక డబ్బా వేసాను. ఇవి 1/2 కిలో ఉంటాయి అన్నమాట. మనకి ఇట్లా రెడీమేడ్లో దొరుకుతాయి. చక్కగా కట్ చేసి నీట్గా కడిగేసి ఇందులో వేస్తారనమాట. ఆ వాటర్ అంతా వంపేసుకొని మనం ఓన్లీ మష్రూమ్స్ మాత్రమే వేసుకొని ఈ మసాలాలో ఉడికిచ్చేసుకోవాలి. ఎక్కువగా ఉడికించకూడదండి, ఇవి ముందుగానే ఉడికిపోయి ఉంటాయి, మెత్తగా ఉంటాయి అన్నమాట. అందుకని మనం చూసి ఉడికించుకోవాలి. అదే డబ్బాలో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. కూర గ్రేవీలాగా అవ్వాలన్నమాట, ఉడకాలి కదా. ఈ చికెన్, మష్రూమ్స్, ఈ మసాలా అంతా ఒకలాగా పట్టాలి. అందుకని చికెన్కి దీనికి పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నామంటే మంచిగా ఉడికిపోతుంది. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర చల్లుకొని ఉడికిచ్చేసుకోవాలి. కొత్తిమీర ముందుగానే చల్లుకొని ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట, బాగా పడుతుంది. ఇక్కడికైతే కూర రెడీ అయిపోయింది మనకి. ఇంకా పాస్తా ప్రాసెస్ అయితే చూసేద్దాం. పాస్తాకి ఏం లేదండి, ముందుగా వాటర్ పెట్టుకుని దీంట్లో కొంచెం ఉప్పు, నూనె వేసుకొని ఈ పాస్తా ప్యాకెట్లు అయితే రెడీమేడ్ అమ్ముతారు. ఇవి తెచ్చేసి మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే 2 ప్యాకెట్లు వేసాను అనమాట. కేజీ. ఇది పెద్ద పార్టీ కోసం చేస్తున్నాం మేము, 60 వాళ్ళకి. తెలుసు కదా అండి, మేము 60 గంటల్లో ఉండి పని చేస్తామని. అక్కడి నుంచే వీడియోలన్నీ నేను చేస్తూ ఉంటా. వాళ్ళ కోసం అయితే ఇప్పుడు చేస్తున్నాం, పార్టీ కోసం. శుక్రవారం వచ్చిందంటే పార్టీలు మీకు తెలిసిందే కదా. ఇప్పుడు పాస్తా కొంచెం ఉడికిన తర్వాత వాటర్ అంతా వంపేసి దీంట్లో ఈ క్రీములు ఉంటాయి రెడీమేడ్, ఈ క్రీములు అయితే వేసేసుకోవాలి. 2 డబ్బాలు పడతాయి మనకి, 2 కేజీలు కాబట్టి. ఒక డబ్బా క్రీమ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కూర మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. శుభ్రంగా ఊడ్చేసి మొత్తం అంతా వేసుకుంటేనే సరిపోతుంది, లేదంటే మనం వదిలేస్తే అవ్వదనమాట. దాంట్లో కొంచెం వాటర్ వేసి కూడా తీసుకోవచ్చు. నేనైతే అది మొత్తం ఊడ్చి పెడుతున్నా. చూడండి, కక్కుర్తి ఎందుకంటే కక్కుర్తి అని అనుకుంటున్నారా? సరిపోదండి కూర, 2 కేజీలు పాస్తా కదా, అందుకోసం. చూసారా, చిక్కదనం వచ్చేసింది కదా. ఇంకా దీంట్లో వేసేటి ఇంకా ఉన్నాయండి, ఇప్పుడే అయిపోలేదు, చూస్తూ ఉండండి. మనమైతే కావాల్సినవన్నీ వేసేద్దాం. ఇంకా ఒక క్రీమ్ డబ్బా ఉంది, పాలు వేసుకోవాలి. ఇది 2వ క్రీమ్ డబ్బా. ఇంకా పాలు కూడా పోసుకోవాలి. పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు, లేదంటే కాగబెట్టి చల్లారి పెట్టుకుని కూడా వేసుకోవచ్చు. ఇది ఇంకో క్రీమ్ డబ్బా అనమాట. 2 క్రీముల డబ్బాలు పడతాయి. ఫ్రెష్ క్రీములు అమ్ముతారు బజార్లో, అవి తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే జిబన్ అంటారు, చిక్కదనం కోసం అనమాట. 2-3 చెంచాలు వేసుకోండి, బాగుంటుంది. వీళ్ళు ఎక్కువగా తింటారు ఇలాంటి క్రీములు, జిబన్లు చాలా ఎక్కువ తింటారు. దీంట్లో అసలు స్పైసీ ఉండదండి, చప్పగా ఉంటుంది. మనకు కావాలంటే పచ్చిమిర్చి, కొంచెం కారం యాడ్ చేసుకుంటేనే కారం ఉంటుంది, లేదంటే అసలు కారం ఉండదు. ఇంకా పాస్తాలు ఇలాంటివి అంటే మరి ఇలాగే తింటారేమో, నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం అనమాట నేను కూడా చూడటము, తినటము అన్నీ. ఇవైతే పచ్చిపాలు డైరెక్ట్గా వేసేస్తారు ఇలాగా. గల్ఫ్ కంట్రీలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఇవైతే. మేము అయితే ప్రతి శుక్రవారం ప్రతిరోజు చేస్తూ ఉంటాం.
సాయంత్రం అయితే ఆశకి ఇవే చేయాల్సి వస్తుంది, అందుకోసం అనేసి. ఇంక ఇవన్నీ వేసినాక ఇది కొంచెం ఉడకాలి. ఇది జిబెన్ మోజరెల్లా అంటారు, ఇది అనమాట. ఇంకా చీసు విడివిడిగా ఉంటుంది కదా అది. ఇది ఒక 2 గుప్పిళ్ళన్నీ వేసుకోవాలి, అప్పుడే మంచిగా వస్తుంది మనకి. ఇంకేం యాడ్ చేసుకోవాలంటే క్యాప్సికమ్ కలర్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఎందుకంటే కలర్ఫుల్గా కనబడుతూ ఉంటుంది అనమాట. చాలా 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 బాగుంటాయి. ట్రై చేయండి, నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. ఇప్పుడైతే క్యాప్సికమ్ అయితే వేసేస్తున్నాం. ఇంకా క్యాప్సికమ్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే చక్కగా. చూసారా ఎంత అందంగా కనబడుతుందో, అలా ఉంటుంది మరి మనతోటి. ఇంత మంచిగా వండుకోవాలి పాస్తా అనేది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి, ట్రై చేయకపోతే చెయ్యండి. ఈ వీడియో చూసి అది నచ్చుతుంది అందరికీ. కొంచెం స్పైసీ ఉండాలి మనకైతే. చూసారా ఇలా ఉందో, ఇప్పుడు చిక్కబడిపోయింది మనకి. ఉడికి చిక్కబడిపోయింది. చూడండి తీగలు వచ్చేస్తుంది అనమాట. మనం ఎందుకంటే జిబెన్ మోజరెల్లా వేసాం కదా, అదే చీజ్ అంటారు కదా, అదనమాట. చూసారా రెడీ అయిపోయింది మనకి. మరి చిక్కగా అయితే కానీ చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోద్ది అనమాట. ఇలా అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.